ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. 2025వ సంవత్సరం జనవరి దినాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ సంతోషంగా ఆనందంగా మరి కృపాక్షేమాలతో వర్ధిల్లాలని దేని సేవకుడిగా కోరుతున్నాను. మీకోసం ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాగ్దానంలో నుంచి ఒక వాక్యం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. అవును దేవుని బిళ్ళరా, మరి ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటే దేవుని చేత మార్చబడినటువంటి వాడు ఇశ్రాయేలు. యాకోబు అని పేరు తీసేసి ఇశ్రాయేల్ అంటే మరి దేవుని చేత ఆశీర్వదించబడిన వాడని అర్థం. అలాగనే మనకు కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. మొదటి పేతురు పత్రిక 3:9 వచనం, మీరు ఆశీర్వాదమునకు వారసులగటకు పిలువబడ్డారు. ఇక్కడ మన పేరు పెట్టుకోండి, ప్రకాష్ ప్రభాకర్ అంబటి. నీ భాగ్యం ఎంత గొప్పది. అలాగనే యాకోబు, ఇశ్రాయేలు, అలాగా జోసఫ్, కుమారి, ఇలాగా దేవుడు మనకి మన పేర్లను బట్టి మరి ఆయన మనల్ని భాగ్యవంతులుగా చేశాడు. కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి తన బిడ్డలుగా ఆయన మార్చుకున్నాడు. మన భాగ్యం ఎంత గొప్పది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన అద్భుతమైన ఆశ్చర్యకర నామానికి వందనాలు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని చెప్పావు. అవునయ్యా, క్రైస్తవులుగా ఓ క్రైస్తవుడా నీ భాగ్యం ఎంత గొప్పది. క్రీస్తుని కలిగి ఉన్న నీవు ఎంత ధన్యుడు, ఎంత భాగ్యవంతుడు, ఎంత ఆశీర్వదించబడిన వాడు అని మీరు ఇచ్చిన మాటకై వందనాలు. దేశ విదేశాల్లో నీ బిడ్డలు చూస్తున్న వారిని, కుమారులను కుమార్తెలను, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చేతి పనులు, ఓ నాయన బిడ్డల యొక్క చదువులు, ఎల్కేజీ నుంచి ఫీజీ వరకు చదువుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని రకాల పనులు చేస్తున్న బిడ్డలను దీవించండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఓ నాయన ఆత్మీయతలో నైనా మీరు వర్ధిల్ల చేయండి. ఆరోగ్యంగా వర్ధిల్ల చేయమని, మీ కృపాక్షేమాలతో నింపి సహాయం చేయమని, మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలమైన మన యొక్క కుటుంబాలను బట్టి, మన జీవితాలను బట్టి ఆయన మనకి ఇచ్చిన గొప్ప విధానం ఏంటంటే భాగ్యవంతమైన జీవితం. ఆయన మనకు భాగ్యాన్ని ఇచ్చాడు. మీ దేవుడైన యెహోవాను కలిగి ఉండటమే మీకు గొప్ప భాగ్యం. కాబట్టి సొలొమోను దగ్గర కూడా ఉన్నటువంటి ఆ యొక్క షీబా దేశపు రాణి వచ్చి అంటది కదా, నీ ముందర నిలుచుండి నీ జ్ఞానవచనములు వినుచుండు, నీ యొక్క ప్రజలు భాగ్యవంతులు అనే మాట మనం చూస్తున్నాం. మీరు భాగ్యమును సంపాదించుకున్నటకై అనేటువంటి మాటను కూడా మనం చూస్తాం. మన ప్రభువైన యేసయ్య మనకు దొరకటం మహాభాగ్యం. ఆయన వాక్యం మహాభాగ్యం, ఆయన సన్నిధి మహాభాగ్యం, ఆయన యొక్క కృప మహాభాగ్యం, ఆయన ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ మనకు భాగ్యమే. ఆ భాగ్యముతో భాగ్యవంతులమై మనము ఈ భూమి మీద వర్ధిల్లుదుము గాక. ఆమేన్.